బషీర్బాగ్ సీసీఎస్ హెడ్ ఆఫీస్ ముందు సాహితీ ఇన్ఫ్రా బాధితులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో ఎంత పోరాటం చేసినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సాహితీ ఇన్ఫ్రా బాధితుల ఆందోళనపై మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ అందిస్తారు. పేరుతో సాహితీ ఇన్ఫ్రా కేసులో మోసపోయిన బాధితులందరూ కూడా ప్రజెంట్ సీసీఎస్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. తమకు న్యాయం చేయాలి, తమ దగ్గర వసూలు చేసే డబ్బులు మొత్తాన్ని తిరిగి చేయాలి అని చెప్పండి కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఏ రకంగా మీరు ఈ సాహితీ ఇన్ఫ్రా చేతిలో మోసపోవడం జరిగింది, అసలు ఏం న్యాయం కోరుతున్నారు? ఇది సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పెద్ద మోసం అండి. మేము గత 4.5 ఏళ్ల నుంచి పోరాడుతున్నాము. వీళ్ళు కొన్ని ప్రీ లాంచ్ ఆఫర్ కింద కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి మధ్యతరగతి కుటుంబాలను ప్రత్యేకంగా చాలా ఆశలు చూపించి మా దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఇందులో పోయిన ప్రభుత్వాలు వాళ్ళ పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి. ఇందులో పోయిన ప్రభుత్వం అంటే బారాస ప్రభుత్వం నుంచి కూడా పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి. అందుకే కేసు చాలా నత్తనడకగా నడుస్తుంది. ఈరోజు మేము గ్యాదర్ అయిపోయి ఎన్నిసార్లు గ్యాదర్ అయినా కూడా మాకు ఎట్లాంటి జస్టిస్ నడుస్తలేదు. రీసెంట్గా కూడా మన ఏసీపీ గారు ఉమామేశ్వరరావు గారిని కూడా దీని గురించి విచారణ చేపడుతున్నప్పుడు ఆయనను కూడా ఏసీబీ అధికారులు ఏదో కేసులో ఇరికించడం జరిగింది. ఇప్పుడు ఆయన లేరు, మరి ఇంకెవరు న్యాయం చేస్తారు? మాకు ఎన్ని రోజులను వెయిట్ చేయాలి? 4.5 సంవత్సరాలు అంటే 2,000 కోట్లు, 1,500 మంది కస్టమర్స్. 1,500 మంది అంటే చిన్న కస్టమర్స్ కాదు. వీళ్ళు ఇంతమంది సఫర్ అవుతున్నా కూడా కేసు ప్రోగ్రెస్ లేదు, ఏది లేదు. మేము ఇన్ని రోజుల నుంచి పోరాడుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మోసం అంటే అందరూ మధ్యతరగతి ప్రజలండి. అందరూ వాళ్ళ ఉద్యోగాలు కానీ లేకపోతే చిన్న వ్యాపారాలు కానీ ఏదో ఒకటి చేసుకుని ఇంట్లో లేడీస్ యొక్క బంగారం తాకట్టు పెట్టి కానీ ఏదో ఒకటి చిన్న ఆశ కలిగి అందరూ ఇల్లు ఏర్పడుద్ది హైదరాబాద్లో అని చెప్పేసి ఒక చిన్న ఆశతోటి అందరూ మోసపోయారండి. మోసపోయాం, తప్పైపోయింది, మా తప్పే, మేము ఇంకా కోలుకోలేని పరిస్థితి అన్నమాట మధ్యతరగతి ప్రజలది. మేమేమంటున్నామంటే ఇప్పుడు సీఎం రేవంత్ గారు ఉన్నారు కదా, సీఎం రేవంత్ గారు ఆయన అట్లీస్ట్ కొంచెమైనా దీని మీద దృష్టి పెట్టి ఆయన దృష్టికి వెళ్తే వెంటనే సమస్యకు సొల్యూషన్ వస్తుంది అనేసి మా అందరికి ఒక నమ్మకం ఉంది. కాబట్టి సీఎం రేవంత్ గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆయన ఒక్కసారి ఈ ఇష్యూ మీద కొద్దిగా దృష్టి పెట్టి మా అందరికీ న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా సీఎం రేవంత్ గారిని మేము కోరుతున్నామండి. ఇది చాలా పెద్ద మోసం, మీ అందరికీ తెలిసిందే కదా, ఛానల్ నుంచి నలుగుతానే ఉంది 5 years నుంచి. మహిళలు ఉన్నారా అమ్మ, చెప్పండి, ఈ పరిస్థితుల్లో ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, ఏం చెప్తారమ్మా? మేము రిటైర్ అయిపోయి ఉన్నామండి. మేము ఇలా సాహితీలో ఇలా చాలామంది 65+ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నాము. అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎప్పుడు మహిళలు బయటకు రాలేదు, ఈ విషయంలో బయటకు వస్తున్నాం. సో అది గత కొంతకాలం నుంచి కూడా సాహితీ చేతిలో తాము మోయాము, తమకు ఎట్లాగైనా న్యాయం చేయాలి, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులందరూ సీసీఎస్ ప్రధాన కార్యాలయం దగ్గరకు వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్, రత్నకుమార్, సీసీఎస్ ప్రధాన కార్యాలయం నుంచి.